ఉన్మాదంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళ చర్యల్ని సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో బయటికి రానియకుండా చూశారు. అది అవతల వర్గంతో విభేదాలొస్తాయి, లేకపోతే టోటల్ మతపరమైన విభేదాలొస్తాయని ఆపుతా వచ్చారు. పర్యవసానం తీవ్రవాదం వైపుకి అత్యధికులు ఆకర్షితులు కావడం, అనేక మంది యువతరం ఆ బారిన పడటం, చివరికి భారతదేశంలో స్లీపర్ సెల్స్ని సరదాగా రిక్రూట్ చేసుకునే స్థాయికి పాకిస్తాన్ చేరటం, చివరికి విపరీతమైనటువంటి పేలుళ్ళు అరాచకాలు జరుగుతున్నప్పుడు బుద్ధి తెచ్చుకుని మారదామంటే అప్పటికే ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా వేళ్ళూనికి పోయినటువంటి విషవృక్షాలని కూకటి వేళతో ప్రకటించలేకపోతున్నాం. పైన వరకు నరుకుతున్నాం, మళ్ళీ పుట్టుకొస్తున్నటువంటిదే తీవ్రవాదం. అమెరికా ఇప్పుడు ప్రాథమిక దశలో ఉంది, ఆలోచించకపోతే ప్రమాదంలోకి పడుతుంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న కాల్పులు, ఇవాళ కూడా మళ్ళీ కాల్పులు జరిగినాయి. కాలుస్తున్నారు, చంపేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు.